సార్ మెయిన్గా ఇక్కడ క్లాసెస్ అనేవి థియరీ వైజ్గా జరుగుతాయా, ప్రాక్టికల్ వైజ్గా జరుగుతాయా? ఎస్, మెయిన్గా ప్రాక్టికల్ వైజ్గానే జరుగుతుంది. 80% వీ కండక్ట్ క్లాసెస్ త్రూ ప్రాక్టికల్స్. ఓకే. ఎందుకు ప్రాక్టికల్స్ అంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పుడైతే స్టూడెంట్కి అందుతుందో, స్టూడెంట్ ఎప్పుడైతే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ చేస్తాడో, ఇన్ ద లైఫ్ టైమ్ హీ విల్ బి గెటింగ్ రిజిస్టర్డ్. అంటే ఆ పనిని ఒకసారి చేస్తాం కాబట్టి ఆ పనిని ఎప్పుడు తర్వాత ఒక 5-10 years తర్వాత చేసినా కూడా ఆ పని మనకు గుర్తుంటుంది, ఆ ప్రొసీజర్ తెలుస్తుంది. అదే నేను 12th class చదువుకున్నాను, 10th class నాకు ఒక మ్యాథ్స్ లో ఒక ఫార్ములా ఉంది, నేను చదువుకొని ఒక 10 years అవుతున్నా 10th class. కానీ ఈ రోజు ఆ ఫార్ములాస్ అడిగితే నాకు గుర్తుండకపోవచ్చు. లేదంటే నేను ఇంటర్మీడియట్ లో సమ్ ఏదో సబ్జెక్ట్ గురించి థియరీ గురించి నేర్చుకున్నది ఆ టైంలో నాకు పనికి వచ్చింది, ఈ టైంలో నాకు గుర్తుండకపోవచ్చు. కానీ ఈ రోజు చేసే ప్రాక్టికల్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాం. ఈ కార్ డ్రైవింగ్ 1 month పీరియడ్ లో నేర్చుకుంటాం. ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రాక్టికల్సే నేర్పిస్తారు. ప్రాక్టికల్ గా రోడ్ పైన ఎలా తీయాలి, ఇండికేటర్ ఏంటి, స్టీరింగ్ ఏంటి, క్లచ్ అని నేర్పిస్తారు. సో 1 month తర్వాత మనకి కార్ డ్రైవింగ్ వస్తుంది, ఎందుకంటే ప్రాక్టికల్ గా నేర్చుకున్నాం. కానీ 3 months కార్ గురించి యూట్యూబ్ లో కానీ బుక్స్ కానీ ఛాన్సే లేదు. మీకు అర్థమైందా? సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. కార్ డ్రైవింగ్ బుక్ లో నేర్చుకుంటే అసలు కార్ డ్రైవింగ్ రాదు. అదే కారు ఒక 1 month మనం స్టీరింగ్ పట్టుకుంటే 100% డ్రైవింగ్ అనేది వస్తుంది. లైసెన్స్ కూడా లీగల్ గా మన గవర్నమెంట్ వీళ్ళు ఇస్తారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్తుంది. సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వన్ మోర్ థింగ్, ఈ డిగ్రీతో పాటు మేము డ్యూయల్ డిగ్రీ ఇంటిగ్రేట్ చేసి ఉన్నాం ఈ సంవత్సరం. సో ఈ ఇయర్ నుంచి BHM బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ తో పాటు BBM బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఈ బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ ని BHM లో ఇంటిగ్రేట్ చేసాము. సో BBM సబ్జెక్ట్ కూడా టచ్ అవుతుంది BHM లో. ఎందుకు BBM ని ఇంప్లిమెంట్ చేసామంటే, ఈ బిజినెస్ మేనేజ్మెంట్ చాలా మందికి బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి, రన్ చేయాలి, ఒక సైడ్ బిజినెస్ లాగైనా చాలా మంది ఐడియా ఉంటుంది. సో ఈ BBM అనేది ఏం సబ్జెక్ట్ అందిస్తామంటే, ఈ సెకండ్ ఇయర్ లో హౌ టు ఎస్టాబ్లిష్ ఎ బిజినెస్ అంటే పునాది, ఫౌండేషన్ బిజినెస్ కి ఏంటిది, సెకండ్ ఎక్స్పాండ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇన్ బిజినెస్, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్, హౌ టు మార్కెట్ ఇట్, హౌ టు ఎక్స్పాండ్ ఇట్, హౌ టు గెట్ గ్రోత్ ఇన్ ఇట్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేస్ స్టడీస్ చూస్తూ ఉంటాం, పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. సో దట్ ఈస్ వై ఈ సంవత్సరం నుంచి ఇన్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ వీఆర్ ఇంటిగ్రేటింగ్ BBM విత్ BHM. దిస్ ఇస్ ద ఓన్లీ కాలేజ్ వేర్ యూ కెన్ లెర్న్ బోత్ డ్యూయల్ డిగ్రీ మీకు అందిస్తున్నాం. ఓకే సార్. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇండస్ట్రీకి ఎలా మౌల్డ్ చేస్తారంటే, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు? దిస్ ఇస్ ఆల్సో ఎ గుడ్ క్వశ్చన్ మేడం. ఎందుకు అంటే 3 years అయిపోయిన తర్వాత స్టూడెంట్ విల్ బి టచింగ్ ద ఇండస్ట్రీ, అంటే ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడు. ఈ 3 years లో స్టూడెంట్ కి ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చినా కూడా హీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ద ఇండస్ట్రీ ఈస్ ఆపరేటింగ్. సో అందుకని మనం ఏం చేస్తామంటే సెకండ్ ఇయర్ లోనే, డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే స్టూడెంట్స్ కి 4 months ఇండస్ట్రీ ట్రైనింగ్ కి పంపిస్తాం. IET అని ఉంటుంది ఆ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ట్రైనింగ్. ఈ 4 months మనం ఇందాక మాట్లాడుకున్న ఆ 4 departments లో ఈచ్ మంత్ ఈచ్ డిపార్ట్మెంట్ లో స్టూడెంట్ ట్రైనింగ్ చేస్తాడు. సో ఈ 4 months ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సెమిస్టర్ తో పార్టే ఉంటుంది ఇది. ఈ 4 months వీళ్ళకి స్టూడెంట్స్ కి ఏపీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తాం. ఈ చెన్నై, బెంగళూరు, గోవా, బాంబే, ఆగ్రా, ఇక్కడ ఉన్న 4-star 5-star ప్రాపర్టీస్ లో వీళ్ళు 4 months చేస్తారు. ఫుడ్ అకామిడేషన్ తో పాటు వీళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. 10,000, 12,000, 8,000 బేస్డ్ అపాన్ ద ప్రాపర్టీ వేర్ దే గో. సో ఈ ఆపర్చునిటీ కూడా ఇంటర్న్స్ ని ట్రైన్ చేసి మోల్డ్ చేసి ఒక ఇండస్ట్రీకి పంపించడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, బెనిఫిట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. సెకండ్ ఇయర్లోనే ఇండస్ట్రీకి టచ్ చేస్తారు కాబట్టి చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. సో ఈ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది మన దగ్గర. ఓకే సార్. అండ్ ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటే అంటే కొంతమంది వాళ్ళ స్తోమత ఉండదు, సో అలాంటి వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఉందా? అంటే రియంబర్స్మెంట్ కానీ గవర్నమెంట్ నుంచి ఏదైనా వచ్చేది ఉంటుంది కానీ అది ఉందంటారా? 100% the government of Telangana is providing
స్కాలర్షిప్స్ టు మైనారిటీస్, SC, ST, BC, OBC minorities అందరికి the candidates who are eligible can apply, and they will be getting 35,000 rupees of fees reimbursement per year. So throughout 3 years ki చూసుకుంటే 1,05,000 additional గా ఒక 15,000 మెస్ ఫీజెస్ కూడా వస్తాయి. So they will be getting 125 to 130 roughly. So government is helping the students to educate them and to get the graduation. ఈ కోర్స్ చాలా డిమాండ్ ఉన్న కోర్స్. సో గవర్నమెంట్ విల్ బి ఫండింగ్. మేము కూడా ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ సైడ్ వి ఆల్సో మేక్ షూర్ ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ గెటింగ్ గుడ్ మెరిట్ ఇన్ దేర్ +2, సో వి గివ్ ఆల్సో మెరిట్ స్కాలర్షిప్స్. వి ఆల్సో ఎంకరేజ్ సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ అండ్ ఎక్కువగా అమ్మాయిల్ని ఫోకస్ చేస్తాము. ఎందుకంటే దే విల్ బి సమ్వాట్ షై ఇన్ దెమ్. అంటే ఒక హోటల్ ఇండస్ట్రీకి వెళ్తే ఏమనుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ధోని తెలుసు కదా, తెలుసు, మన ఇండియన్ కెప్టెన్. సో హిస్ వైఫ్ చాలా మందికి తెలియదు, సాక్షి ధోని. సో మనము ఇన్ రెగ్యులర్ బేసిస్ మనం సెలబ్రిటీస్ ని, విఐపీస్ ని, పొలిటీషియన్స్ ని, బిజినెస్ పీపుల్ ని, విఐపీస్ ని, వీళ్ళనే ఎక్కువ ఇంటరాక్షన్, ఆ కనెక్టివిటీ, ఆ కమ్యూనికేషన్ అనేది వీళ్ళకి వాళ్ళకి మనకి జరుగుతుంది. సో ఈ సాక్షి కూడా షీ హాస్ మెట్ ధోని in one of the 5-star hotel as a front office executive. Yes. So చాలా మందికి తెలియకపోతే MS ధోని మూవీ చూడండి, అందులో మెన్షన్ చేశారు. అలానే చాలా మంది ఉన్నారు హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు. సో చాలా మందికి తెలియదు. సో ప్లీజ్ డూ ఎంక్వైరీ, ప్లీజ్ డూ హ్యావ్ ద నాలెడ్జ్ వాట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్, ఏ రంగాల్లో మనకు జాబ్స్ వస్తాయని. డోంట్ జస్ట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా. హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్స్ లోనే జాబ్స్ వస్తాయి, ఆ టీ కప్స్ ప్లేట్స్ ఎత్తాలి, కడగాలి అని ఉంటుంది. కానీ ప్రాపర్ స్టాండర్డ్ అయిన హోటల్, 4-star 5-star హోటల్లో ఏ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, ఎలాంటి క్రౌడ్ వస్తారు, ఎలాంటి పే స్కేల్ ఉంటుంది వాళ్ళకి, సో చాలా తెలుస్తాయి.